ఈరోజు తెలుగింటి ఆవకాయ ఈ సంవత్సరమే పెట్టుకుంటారు. మే నెలలో జూన్ నెలలో పెట్టేసుకుంటారు. అందుకని నేను ఈరోజు పెడుతున్నాను ఆవకాయ. చాలా బాగుంటుంది. నా కొలతలు వచ్చేసి ఏంటంటే నేను 3 లోటాల కాయలకి కొలత చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 3 లోటాలు ఆవకాయ ముక్కలు. ఏ కాయలైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చిన్న రసాలు అయితే చాలా బాగుంటాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి పర్లేదు. ఇది మనం ఫ్రెండ్స్, ఇది పల్లి నూనె. ఈ ఆయిల్ కలుపుదాం. మనం ఫస్ట్ ముక్కలకు పట్టియాలి ఫ్రెండ్స్. ఇది మనం వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అయితే భలే ఉంటుంది ఈ ఆవకాయ. చూడండి ఫ్రెండ్స్, ముక్కలకి ఇలా పట్టించి చూడండి. ముక్కలకి మనం ఆయిల్ ఇలా పట్టిస్తే ముక్క పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. చూడండి. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ లోటాతో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం దీంతో 3 మ్యాంగో కారం ఆశివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కారం నేను ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే 3 మ్యాంగో అంటే కలర్ కోసం ఫ్రెండ్స్, కలర్ కోసం 3 మ్యాంగో ఫ్రెండ్స్. మనం 3 లోటాల ముక్కలకు ఫ్రెండ్స్ ఈ కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ మెంతిపిండి ఫ్రెండ్స్, కొంచెం వెల్లుల్లి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఆవపిండి ఫ్రెండ్స్. ఆవకాయనంటే ఎక్కువ మంది ఆవపిండే పోస్తారు. నేను మాత్రం 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి కాబట్టి. ఇది మనం డైలీ తిన్నా వేడి చేయదు ఫ్రెండ్స్. అది ఇప్పుడు సాల్ట్ ఫ్రెండ్స్, ఇది సాల్ట్ కల్లుప్పు ఎండలో పెట్టి మనం మిక్సీ పట్టుకున్నాం అన్నమాట. ఈ సాల్ట్ కలిపితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అందాజ కొద్ది మనం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటిది? వెల్లుల్లి ముద్ద, వెల్లుల్లి పేస్ట్. ఇలా చేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, అంతే ఫ్రెండ్స్. నేను ఇలా వేసి కలుపుతాను. చూడండి, చాలా బాగుంది. ఇది 3 రోజుల తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు నూనె అన్నీ చూసుకోవాలి. చిన్న రసాలు పెడతాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఆవకాయ, కానీ నాకు చిన్న రసాలు ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇవి కోలంగమంట ఫ్రెండ్స్ కాయలు, అవి పెడుతున్నాను. తెల్ల గులాబీలు కూడా పెడతారంట, కాకపోతే మరి నేను పెట్టలేదు, తీసుకురాలేదు. అది గ్రేవీ ఊరదని తేలేదు ఫ్రెండ్స్. గ్రేవీ కావాలి కదా మనకి, పుల్లటి కాయలు అయితే మనకి మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. రెడ్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో అన్నం కలుపుకుంటే భలే ఉంటుందండి. కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందా నేను అనుకుంటున్నాను. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను ఇంకా ఉసిరికాయ, టమాటా, నిమ్మకాయ అన్నీ పెడతాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇలా కలిపేసి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది 3 days తర్వాత మళ్ళీ మనం సాల్ట్, ఆయిల్ సరిపోయిందా లేదా అని చూసుకోవటం ఫ్రెండ్స్. అంతే బాటిల్లో పెట్టేసుకొని మనం 3 days తర్వాత కలిపేసుకొని మళ్ళీ ఇంకో బాటిల్లో ఎత్తుకుందాం ఫ్రెండ్స్. ఇది బాటిల్లో పెట్టిన తర్వాత దీంట్లో అన్నం కలుపుకొని తింటే ఫ్రెండ్స్ భలే ఉంటుంది. అసలు ఎవ్వరు వదలరు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆవకాయని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.